గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ బాసరా IIITకి సంబంధించి మూడవ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన విషయాలు కూడా మీరు కావాలనుకుంటే ఆ వెబ్సైట్ను సందర్శించండి, పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి, దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ఇంజనీరింగ్ కాలేజీల్లో 59,980 మంది రిపోర్ట్. 26 నుంచి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎబ్సెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్లో సీట్లు అలాట్ అయిన వారిలో 59,980 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మొత్తం 83,054 సీట్లుండగా 77,561 మందికి సీట్లు అలాట్ చేశారు. ఇందులో 59,980 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. దీంతో రెండో విడతకు 23,074 సీట్లు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ వాటి అనుబంధ కోర్సుల్లో 13,944 సీట్లుగా ఖాళీగా ఉన్నాయి. సిఎస్సిలో 6,960, సిఎస్సి ఏఐఎంఎల్ కోర్సుల్లో 2,807 సీట్లు, ఈసీలో 3,253, ట్రిపుల్ఈలో 2,169, సివిల్లో 1,400, మెకానికల్లో 1,630 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. సెకండ్ ఫేజ్కి సంబంధించి 26 నుంచి ఈ రెండో విడత అడ్మిషన్లు ప్రారంభమైతే 26న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 26, 27 ఈ 2 రోజులలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 30న సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలు tgeapset.nic.in అనే వెబ్సైట్ను సందర్శించండి, పూర్తి వివరాలు తెలుస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఖాళీలు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 41 పోస్టులు ఉన్నాయి. పోస్టులు మేనేజర్కి సంబంధించి 7 ఉన్నాయి, సీనియర్ మేనేజర్కి సంబంధించి 6 ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ 14, మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి 54, సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4, చీఫ్ మేనేజర్ 2, మేనేజర్లో స్టోరేజ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బ్యాకప్ 2 ఉన్నాయి, సీనియర్ మేనేజర్ 2 ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూస్తే పోస్టుకు అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సి, ఎంసీఏ ఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 22 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ వరకు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 34 నుంచి 40 వరకు ఉండాలి. లాస్ట్ డేట్ ఆగస్టు 12వ తారీఖు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ టెస్టు, సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్లో పాస్ అయిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ లేకపోతే ఇంటర్వ్యూ అంటారు, దాన్ని ఎంపిక చేస్తారు. దీనికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం, డిఏఎస్ఎం మహిళా అభ్యర్థులకు 175, జనరల్ అభ్యర్థులకు 850 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించి bankofbaroda.in అనే వెబ్సైట్ను సందర్శించండి, పూర్తి వివరాలు అయితే అందులో తెలుస్తాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీ, ఫ్యాకల్టీకి ప్రమోషన్లు. 309 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పండగ వాతావరణం నెలకొంది. ఓవైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తూనే మరోవైపు టీచింగ్ ఫ్యాకల్టీని ప్రమోషన్లు కల్పించింది. ఇటీవలే 44 మంది ప్రొఫెసర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీలో అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్లు, టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్లుగా పోస్టులను ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించింది. 33 స్పెషాలిటీ విభాగంలో 309 మందికి ప్రమోషన్లు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రమోషన్లు పొందిన వారికి పోస్టింగ్స్ ఇస్తూ జీవో విడుదల చేశారు. ఇక్కడ దీంతో మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీరడంతో పాటు త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇంకా 714 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక మెడికల్ కాలేజీల్లో కొలువుల జాతర. ఓవైపు నోటిఫికేషన్లు, మరోవైపు పదోన్నతులు. మంత్రి దామోదర్ ఇదే విషయాన్ని మళ్ళీ ఇంకో పేపర్లో కూడా రాయడం జరిగింది. 44 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. 33 స్పెషాలిటీ విభాగాల్లో 309 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. 607 మందికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. 714 ఇంకో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేది ఉంది.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి. ఇందులో 691 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏమో 256 ఉన్నాయి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి వివరణ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి, దొరుకుతుంది. ఇక్కడ అర్హతలు చూస్తే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేకపోతే తత్సమాన అర్హత ఉండాలి. దీంతోపాటు నిర్దేశిత శారీరక పరిమాణాలు కలిగి ఉండాలి. పురుష అభ్యర్థులకు కనీసం 163 సెంటీమీటర్ల ఎత్తు, మహిళలు అయితే 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు బోనస్ మార్కులు లభిస్తాయి. వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. వీళ్ళ శాలరీస్ విషయానికి వస్తే 25,220 నుంచి 80,910 వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇస్తారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కు 23,120 నుంచి 74,770 వరకు వస్తుంది. ఇక ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ టెస్టులు ఇవన్నీ కూడా ఉంటాయి. దీని ప్రకారం ఎంపిక చేస్తారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటుంది. దీనికి కేటాయించిన పరీక్ష సమయం 100 నిమిషాలు. పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటుంది, 100 నిమిషాల్లో రాయాలి. పేపర్ 1, పేపర్ 2లో నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు తగ్గిస్తారు. ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 16/7/2025 నుంచి 5/8/2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని వెబ్సైట్ చూడండి, psc.ap.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలి. బాసరా IIITకి సంబంధించిన 3వ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయేటోళ్ళకు 3వ లిస్ట్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా అడగండి, దాని విషయాలు కూడా మాట్లాడదాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ.